వచ్చింది కదా, ఇది స్టేటస్ పెట్టుకుంటా. స్టేటస్ పెట్టుకుంటావా? పెట్టుకో పెట్టుకో. మరి మీ వాడు ఫీల్ అవుతాడేమో చూసుకో. మా వాడు ఎవరు ఫీల్ కావడానికి? అదే నీ ఫ్రెండ్ లాంటి ఫ్రెండ్ ఉన్నాడు కదా ఒకడు, మళ్ళీ నాతో ఫోటో దిగి స్టేటస్ పెడితే ఫీల్ అవుతాడేమో కదా. ఓహో వాడా? ఏం ఫీల్ కావట్లే, వాడు నీ లెక్క ఇమ్మెచ్యూర్ కాదు, అర్థం చేసుకుంటాడు. ఏంటి నేను ఇమ్మెచ్యూరా? అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అని నీకు ఇమ్మెచ్యూర్ అనిపించినా చెప్పు. అన్ని పాయింట్లలో గిట్లనే ఎగిరెగిరి పడతా ఉంటావు. చెప్పేది నువ్వు విన్నా అర్థం చేసుకో. చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పేది లేకుంటే వినేవాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎందుకుంటారులే. అయ్యో అమ్మ కూర్చి ఎంత ముద్దు కలిగిందో. అసలు నీకు ఎలా కనిపిస్తున్నాయి చెప్పు? ఏమన్నా అమ్మ చెంకలో ఉండే చిన్న పిల్లల్లా కనిపిస్తున్నానా? ఊరికే బుగ్గలు వెళ్తున్నావు. సర్లే ఇగో ఈ ఫోటో స్టేటస్ పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇంతవరకు నేను ఎవరి బర్త్డే కూడా స్టేటస్ పెట్టలేదు, ఫస్ట్ టైం నీ ఫోటో పెడదాం అనుకుంటున్నా. సర్లే కానీ స్టేటస్ ఏమని పెడతావు మరి? హ్యాపీ బర్త్డే రెంట్ అబ్బాయి అని పెడతా. బా నువ్వు కానీ అట్లా స్టేటస్ పెట్టినావు అనుకో, నా పరువు పోతుంది. ప్లీజ్ నువ్వు స్టేటస్ పెట్టక ఏం పెట్టకు, నాకు అదే హ్యాపీ. అయ్యో ఏం కాదులే, నా స్టేటస్ ఎవరు చూస్తారు? నా ఫ్రెండ్స్ తప్ప. మా అమ్మ అంత మంచిగా రాగావా అని పేరు పెట్టినప్పుడు రెంట్ అబ్బాయిని పెడితే ఏమంటా చెప్పు. ప్లీజ్ 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 నా పేరు మీద స్టేటస్ పెట్టావా? అమ్మా ఈతను మన జానకి వాళ్ళ రెంటుకుంటాడు అతనే కానీ. అవునరా, వీళ్ళు మా తమ్మునోళ్ళు ఇంత రెంటుకుంటాడు ఆ పిల్లగాడు. మరి వాంతో ఎందుకు ఫోటో దిగింది ఇది? ఈ పిల్లగాంది పుట్టినరోజు అట్నే అమ్మా, అట్లా అని చెప్పేసి వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నది. పుట్టినరోజు అయితే ఆయనతోటి ఫోటో దిగితే మరి లోకమంతా ఏమనుకుంటారా? ఫోన్ చేయడానికి ఇప్పుడు మరదలకు ఫోన్ చేసినందుకే అమ్మా. మర్దలకు ఫోన్ చేసి ఆ ఫోటో తీసేయను. నీ పుట్టినరోజు నాడు నీ ఫోటో పెట్టుకున్నదా అది? అప్పుడు అంటే మరదలకు పరీక్షలు కదా, అట్లా మర్చిపోయినట్టున్న తీరాదు. ఇప్పుడు ఆల్రెడీ ఫోటో పెట్టింది అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఫోటో తీయమంటే గలీజ్గా ఉంటుంది. అట్లా చేస్తే ఎవల భయం లేకుండా ఉంటుందిరా. నువ్వు ఫోన్ చేసి నేను మాట్లాడతా దాంతో. అది గుడికి పోయింది ఆ అబ్బాయితో అంటే ఇంట్లో మామయ్యకును వాళ్ళ చెల్లెకు చెప్పేపోతుంది కదా. ఇక ఇంట్లో చెప్పిపోయినాక మనం ఫోటో తీయమంటే గలీజ్గా ఉంటుంది. ఇక ఫోన్ చేసినది ఏమదు, సైలెంట్ ఊకో. నువ్వు అంటున్నావు ఆ ఫోన్లో చూసి నాకు చెప్పినావు నువ్వు. మరి మా తమ్మునికి టచ్ ఫోన్ ఉన్నదారా? మా తమ్మునికి ఎట్లా తెలుస్తుంది? అది ఎవరి భయం లేకుండా అయిపోతుంది. ఇక నువ్వు ఫోన్ చేసి ఇస్తే మాట్లాడినావు అనుకో, ఇప్పుడు ఏమనుకుంటుంది, నేనే ఫోటో చూపించి ఫోన్ చేయించినట్టు అవుతుంది. మళ్ళీ నాకు తప్ప అనుకుంటుంది. ఇక పెట్టింది అయిపోయింది, పుట్టినరోజే కదా, ఏం కాదు తీయ, నువ్వు ఏమనుకోకు. నువ్వు మంచిగానే ఉన్నావు, నీ మర్దలు మంచిగానే ఉన్నది. నడవ నేనట్టునే కంట అవుతాన్నారా? మీరు పెళ్ళైనాక ఏమన్నా మాట అంటున్నా అననితో అననియవో. వెళ్దామా ఇంకా?